2026 సంవత్సరంలో మార్చి 19న ఉగాది పండుగ రాబోతుంది. మరి ఉగాది పండుగ అనగానే మనందరికీ గుర్తొచ్చేది ఉగాది పచ్చడి, అలాగే పంచాంగ శ్రవణం. మరి పంచాంగ శ్రవణంలో ఏ ఏ రాశి వారికి ఎలా ఉంది తెలుసుకోవాలనేటువంటి క్యూరియాసిటీ మనందరికీ ఉంటుంది. మరి ఈరోజు ఏ ఏ రాశి వారికి ఎలా ఉండబోతుందో మనకు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు శ్రీ గణపతి దత్తాత్రేయ ఉపాసకులు, అమ్మవారి సేవకులు, ప్రముఖ ఆస్ట్రాలజర్ మురళీధర్ శర్మ గారు. నమస్తే గురుగారు. మహాదేవ శ్రీమాత్రే నమః. గురుగారు, మరి ఈ సంవత్సరం మిథున రాశి వారికి ఎలా ఉండబోతుందంటారు? అంటే ఆరోగ్యపరంగా కానీ, భార్యాభర్తలకు సంబంధించి కానీ, లేదా ఏమైనా స్థాన చలనాలు ఉన్నాయంటారా? అలాగే బిజినెస్ చేసేవాళ్ళు, వాళ్ళ బిజినెస్ ఎలా ఉంటుందంటారు? కొత్తగా స్టార్ట్ చేయాలనుకునే వాళ్ళకి కానీ. తప్పకుండా అమ్మ, తప్పకుండా. మిథున రాశి వారికి అని కాకుండా అందరికీ కూడా ఉగాది పరాభావనామ సంవత్సర శుభ ఆశీస్సులు. ముఖ్యంగా మిథున రాశి అనగానే మిథున రాశి వారికి నాకు అవినాభావ సంబంధం. ఎక్కడ ఏ ఛానల్లో మిథున రాశి గురించి చెప్పినా కూడా నెంబర్ ఆఫ్ వ్యూస్ అనేటువంటివి వస్తాయి. సో మిథున రాశి వారు వీరేంది అంటే డబల్ మైండ్ సెట్ కలిగినటువంటి వారు. అంటే ఒక్కరే అయినప్పటికీ 2-3 పనులు చేయాలి అని కానీ, 2-3 వర్క్స్ చేయాలని కానీ, 2-3 రకాల డబ్బు సంపాదించాలి, ఒక్క రకంగానే ఒక్క రూటే అనేటువంటిది కాకుండా 2-3 రూట్స్లలో మనీ సంపాదించాలి అనేటువంటి ఆలోచన అధికంగా ఉంటుంది. అందుకే డబుల్ మైండ్ సెట్ అని చెప్పండి, కష్టపడతారు అట్లా. ఇక రెండవది ఈజీ మనీ. మిథున లగ్నం, మిథున రాశి, ఈజీ మనీ అని చెప్పి వీరు సంపాదించుకోవచ్చు. అంటే ఏమిటి? కూర్చున్న దగ్గరనే డబ్బు సంపాదన. లైక్ మిథున రాశి వారు మీడియా రంగం, ఫిలిం ఇండస్ట్రీ, ప్రెస్, చార్టెడ్ అకౌంటు, సిఏ, కన్స్ట్రక్షను, ఒక డాక్టర్ రిలేటెడ్, మెడిసిన్ రిలేటెడ్, ఫార్మా రిలేటెడ్, ఒక సైంటిస్ట్ రిలేటెడ్, ఇట్లా వీళ్ళకు సూటబుల్ అవుతుంది. వీరు ఒకవేళ మేము రేపు ఏం రంగానికి వెళ్ళాలి, ఏం చదువుకోవాలి అని అనుకునేటువంటి వారు, వీరందరికీ కూడా ఈ రంగము అద్భుతంగా సెట్ అవుతుంది. ఇంకా నెంబర్ ఆఫ్ ఉంటవి, బట్ ఇవి అట్లా చెప్పాను నేను. సో మిథున రాశి చాలా తెలివి, సఖ్యత ఎక్కువ, ప్రేమ గుణం ఎక్కువ, బంధువులు అంటే మురిసిపోతారు, బంధువులతో కలిసి ఉంటారు, ఏదైనా ఫంక్షన్స్ వస్తే ముందుంటారు, తప్పకుండా వెళ్ళేటువంటి పరిస్థితి ఉంటుంది అధికంగా. మిథున రాశి వారికి కానీ, మిథున లగ్నం వారికి కానీ భార్య తరపు నుండి అధికంగా మన దాన్ని ఏమంటారు, సహాయం ఉంటుంది. డబ్బు సహాయం కాకుండా ఏదైనా ఫ్యామిలీ పరంగా ఏదైనా మనకు నిలబడేటువంటి పరిస్థితి ఉంటుంది. ప్రేమ వారికి ఉండనివ్వండి, డబ్బులు లేకపోనివ్వండి, మనకు అక్కడికి వెళితే మర్యాదలు కానీ అన్నీ చాలా అద్భుతంగా ఉంటాయి పాపం. సో అలాంటి మిథున రాశి వారికి మరి ఈ పరాభావనామ సంవత్సరము ఏ విధంగా ఉండబోతోంది, ఎట్లా ఉంటుంది అనేటువంటి విషయాలను చూసే ప్రయత్నంలో 2020 ఆగస్టు నుండి 2021 ఆగస్టు, 2022 ఆగస్టు, 2023 ఆగస్టు, సుమారుగా ఈ 3 సంవత్సరాలలో నేను ఎందుకు ఈ విషయాలన్నీ చెప్తాను అంటే, రేపు జరగబోయేది నేను ఎవరిని చెప్పడానికి, వీరి జీవితంలో జరిగింది చెప్పేటువంటి సబ్జెక్టు నా దగ్గర ఉండాలి. వీరి జీవితంలో జరిగింది, అరే కరెక్ట్గా చెప్పాడు గురుగారు, నా జీవితంలో జరిగింది అన్నప్పుడే కదా రేపు జరిగేది నిజము అని వారు నమ్మేది. అవును గురుగారు. అందుకోసం నేను చెప్తాను, అది గమనించుకోవాలి. సో ఈ టైంలో నేను చెప్పినటువంటి 2020 ఆగస్టు నుంచి 2023 ఆగస్టు వరకు కూడా అతలాకుతలం అయిపోయారు. ప్రదేశ మార్పులు, స్థాన చలనాలు, భార్యాభర్తలలో గొడవలు, పెద్ద ఎత్తున లాస్ రావడాలు, బిజినెస్ కానివ్వండి, ఉద్యోగంలో కానివ్వండి, ఇలా 1-2 అని కాదు, చాలా ఇబ్బందులు ఫేస్ చేసినటువంటి వారు పాపం మిథున రాశి వారు కుప్ప కూలిపోయారు ఒక్కసారిగా కూడా. వీరు రేపు పొద్దున 10ంటికి డబ్బులు ఇస్తాను అని ఇట్లా చిటికేసి చెప్తారు, ఖచ్చితంగా తీసుకుపోయి ఇస్తారు. కానీ ఈ 2020, 21, 22, 23లో తలకే కిందికి వేసుకొని ఉంటుంది. ఎవడు ఏదన్నా ఒక మాట అన్నా కూడా పాపం డబ్బు పుట్టలేదు వీరికి. చాలా ఇబ్బందులు ఫేస్ చేశారు, ఆర్థికంగా బాగా ఇబ్బందులు పడ్డారు.
దాన్ని ఏమంటారు, వాస్తు బాగాలేని ఇల్లు కొని ఇబ్బంది పడడము, రోటి చూల ఉన్నటువంటి ఇంటికి కిరాయికి వెళ్ళి ఇబ్బంది పడడము, ఇలా ఒక 7-8 ఇల్లులు హౌసెస్ చేంజెస్ చేసేసారు. సో పిల్లలు వీళ్ళ మాట వినక పిల్లలు కాస్త చెడు మార్గాల వైపు వెళ్ళిన దాఖలాలు, ఇలా ఎన్నెన్నో కూడా పాపం ఫేస్ చేసినటువంటి వారు మిథున రాశి వారు. సో ఇక్కడ మరి ఇంకొక విషయం ఏమిటి అంటే 2025లో వెయిట్ పెరిగినటువంటి వారు మిథున రాశి వారే. వెయిట్ పెరిగారు, వీరు ఈగో ఫీలింగ్ వల్ల మంచి వాళ్ళని దూరం చేసుకున్నారు. 2025లో ఒక గొప్ప అద్భుతమైనటువంటి బిజినెస్ సాగడం కానీ, ప్రదేశ మార్పు, భార్యాభర్తలలో ప్రేమ కుదరడము, ఇంట్లో పిల్లలకు వివాహాలు జరగడం కానీ, ఇంట్లో పిల్లలకు ఏమైనా సంతానం కలగడం కానీ, పిల్లలకు ఏమైనా ఉద్యోగం రావడం కానీ, ఒక రూట్లో సెట్ అవ్వడం కానీ, ఆనందకరమైనటువంటి పరిస్థితి 2025. కొందరిది వ్యక్తిగత జాతకరీత్యా శుక్రుడు కనుక వీరికి బాగా లేకుంటే 2025లో ఇబ్బందులు పడ్డారు. స్కిన్ ఇష్యూస్ రావడం కానీ ఇట్లా కూడా ఉంది ఈ మిథున రాశి వారికి. ఏది ఏమైనప్పటికీ పరాభావనామ సంవత్సరంలో ఇంత విషయం చెప్పిన తర్వాత వీరికి ఒక అద్భుతమైన విషయం ఏమిటి అంటే, వీరికి ఒక గోల్డెన్ పీరియడ్ అనేటువంటిది ప్రారంభమైంది. ఆల్మోస్ట్ కన్ఫర్మ్. ఈ గోల్డెన్ పీరియడ్ సంవత్సరంన్నర ఉండబోతున్నది. 1.5 ఇయర్ వాళ్ళకి గోల్డెన్. 1.5 ఇయర్ మిథున రాశి మరెవరు కా కీ కు కే కో అక్షరాలతో ఉన్నారా ఎవరైనా చూసుకోవచ్చు. అంటే నక్షత్రం బట్టి కాకుండా ఇక లేకుండానే చెప్తున్నా, ఎందుకంటే కొందరికి తెలుస్తుంది తెలియదు కనుక. ఏది ఏమైనా ఒకవేళ వారిది నాది మిథున రాశి, వారి పేరు ఏ రమేషో ఏ రమ్యానో ఉందనుకుందాం, లైక్ వారికి కూడా సూట్ అవుతుంది 100%. ఒకవేళ లేదు అనుకుంటే కాకి కు కే కోటేశ్వరు, ఇట్లా కుమారు, లైక్ ఇలాంటి పేర్లతో 20, 21, 22 ఈ టైంలో ఇబ్బందులు ఫేస్ చేశారు మీరు. సో ఎస్ఆర్లో కింద కామెంట్ చేయొచ్చు వారు. 100% గోల్డెన్ పీరియడ్ చాలా అద్భుతం. ఆరోగ్యం కానివ్వండి, డబ్బు సంపాదన కానివ్వండి, సమాజంలో పేరు ప్రఖ్యాతలు కానివ్వండి, సొంత ఇంటి కళ కానివ్వండి, సంతానం కానివ్వండి, పిల్లల అభివృద్ధిలోకి వెళ్ళడం కానివ్వండి, అప్పు పుట్టడం కానివ్వండి, అప్పు తీర్చడం కానివ్వండి, శత్రువులపై విజయం కావచ్చును, సంతానములో మన వివాహంలో ఉన్నటువంటి ఇబ్బందులు తొలగిపోవడం కానీ, ఆకస్మిక ధనం రావడం కానీ, అపమృత్యు నివారణ దోషాలు తొలగిపోవడం కానీ, తండ్రి తరపు నుండి మంచి సపోర్ట్ రావడం కానీ, తండ్రి తరపు నుండి ఏమైనా ఆస్తి లావాదేవీలలో మనకు ₹1 కలిసి రావడం కానీ, ఒక ఉద్యోగం అద్భుతమైన ఉద్యోగం కావచ్చును, చేసే వృత్తిలో అద్భుతమైన లాభం కావచ్చును, విదేశీ ప్రయాణం కావచ్చును, ఇలా ఎవ్రీథింగ్ వీరు ఇది కావాలి అంటే అది అయిపోయే పరిస్థితే ఉన్నది. సంవత్సరంన్నర పాటు నేను ఎప్పుడు ఎవరికి ఉన్నది లేనిది ఉన్నట్టు చెప్పాను. ఇది ఉన్నది ఉన్నట్టుగా చెప్తా. అట్టి సొల్లు కబుర్లు నేను 100% చెప్పాను. ఇది రాసి పెట్టుకోండి, ఓపెన్ ఛాలెంజ్. ఒకవేళ కనుక వీరు వ్యక్తిగత జాతక రీత్యా నడిచేటువంటి దశ అంతర్దశలలో కనుక నీచబడినటువంటి దశ నడిస్తే చెప్పలేము. నేను చెప్పింది 100కు 99% ఆల్మోస్ట్ సెట్ అవుతుంది అందరికీ. 1% మాత్రం ఎవరైనా ఉంటే చెప్పలేము. నెంబర్ 5 వీరికి లక్కీ. ఒకవేళ నెంబర్ 2లో జన్మించినటువంటి వారిని వీరు వివాహం చేసుకుంటే పెద్ద ఎత్తున మైనస్ జరుగుతుంది. వైట్ కలర్ వీరికి నప్పదు. వైట్ కలర్ వేసుకుంటే అది మరకవడం కానీ లైక్ అదే ఉంటుంది. వైట్ అనేటువంటిది వీరికి సెట్ కాదు. గ్రీన్, బ్లాక్ ఎక్సలెంట్. సో ఇట్లా చాలా ఉంటుంది. సో ఏది ఏమైనప్పటికీ కూడా వ్యక్తిగత జాతకాన్ని చెక్ చేస్తే ఆరోగ్యమా, వివాహమా, సంతానమా, వ్యాపారమా, ఉద్యోగమా, లైక్ ఏదంటే అది ఆ భావాలకు తగినటువంటి ఆన్సర్స్ మనకు ఓపెన్ అవుతాయి. కనుక వారి జీవితంలో జరిగింది, జరుగుతుంది, జరగబోయేది కళ్ళకు కట్టినటువంటి విధంగా ఈ టైంలో ఇల్లు కొన్నారు, ఈ టైంలో ఎవరో పరిచయం ఉన్నారు, మీకు ఈ టైంలో ఇది జరిగింది, ఎస్ఆర్ నో, ఎస్ అన్ని ఎస్లే అన్నీ కరెక్ట్గా మీ జీవితంలో జరిగినాయి నేను అడుగుతా. మీకు సంబంధం లేకుండానే వాళ్ళే ఆశ్చర్యపోతారు. కనుక
వన్స్ నన్ను కలవక ముందు కలిసిన తర్వాత అనేది వారి డైరీలో రాసి పెట్టుకుంటారు, ఓపెన్ ఛాలెంజ్. కనుక మిథున రాశి వారు చాలా బాగున్నది, నక్క తోకని దొక్కారు అనుకోండి అంతే. మరి ఈ మిథున రాశి వారు పాటించవలసిన పరిహారాలు ఏమైనా ఉన్నాయా? పరిహారాలు మిథున రాశి వారు తప్పకుండా కూడా గణపతి ఆరాధననే చేయాలి. గణపతి ఆరాధన చేయాలి. శుక్రవారం అమ్మవారికి ఒక పూలమాల సమర్పించడం కానీ, లోటస్ ఉంటుంది కదా, ఆ పుష్పాలను సమర్పించడం కానీ చేస్తూ ఉండండి, బాగుంటుంది. చాలా మిథున రాశి గురించి చాలా చక్కగా వివరించారు స్వామి గురుగారు. మరి తదుపరి రాశి కర్కాటక రాశి గురించి తెలుసుకుందాం. తప్పకుండా అమ్మా. చూశారు కదా, మరి 2026 పరాభవనామ సంవత్సరం రాబోతుంది. మరి ఈ సంవత్సరం ఏ రాసుల వారికి ఎలా ఉండబోతుంది అని మన ఆస్ట్రాలజర్ మురళీధర శర్మ గారు చాలా చక్కగా వివరించారు. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ఆసక్తికరమైన విషయాల కోసం చూస్తూనే ఉండండి ట్యాగ్ తెలుగు. నేను మీ సుజాత.